తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. భర్తకు విషం పెట్టి చంపేసింది భార్య. ఆన్లైన్లో పాయిజన్ ఆర్డర్ పెట్టింది ప్రియుడే. పెరుగన్నంతో చావలేదని కిచడీతో విషం కలిపి భార్య చంపేసింది. డోస్ ఎక్కువ కావడంతో భర్త సునీల్ మృతి చెందాడు. సాధారణ మరణంగా క్రియేట్ చేసి అంత్యక్రియలు కూడా చేశారు. కొడుకు చనిపోయిన తర్వాత కోడలి ప్రవర్తనపై అత్తకు అనుమానం కలిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ అసలు నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ప్రియుడు యాదవేంద్రతో పాటు భార్య శశిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య అనే న్యూస్ ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం, విన్నాం. ఎక్కడ చూసినా 10లో 9 ఇలాంటి కేసులే ఉంటున్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఇలాంటి ఘటనే మరొక చోటు చేసుకుంది. భర్తకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించింది భార్య. అయినా చావకపోవడంతో రెండోసారి మళ్లీ పెట్టడంతో విజయవంతమైంది ఆ భార్య. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ తుండ్లాలోని సునీల్ శశి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే సునీల్ భార్య శశికి గత కొంతకాలంగా యాదవేంద్రతో పరిచయం ఏర్పడింది. దీంతో వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఒకరికొకరు దూరంగా ఉండలేనంతగా పరిచయం బలపడిపోయింది. దీంతో వాళ్ళ ప్రేమకు భర్త అడ్డొస్తున్నాడని భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు యాదవేంద్రతో కలిసి ప్లాన్ వేసింది భార్య. ప్లాన్లో భాగంగా ఆన్లైన్లో ప్రియుడు యాదవేంద్ర పాయిజన్ ఆర్డర్ పెట్టాడు. అయితే ఆ విషయాన్ని ఇంటికి తీసుకొచ్చిన శశి పెరుగన్నంలో పెట్టి భర్తకు పెట్టింది. దీంతో తీవ్ర అస్వస్థకు గురైన సునీల్ను ఏం తెలియనట్లు ఆసుపత్రికి తీసుకెళ్లింది. దీని తర్వాత సునీల్ అనారోగ్యం కాస్త క్షీణించిన తర్వాత గత కొంతకాలం తర్వాత బతికి బయటపడ్డాడు. మరోపక్క కొడుకు ఆరోగ్యంగా ఇంటికి రావడంతో అమ్మయ్య అంటూ సునీల్ తల్లిదండ్రులు సంబరపడేలోపే మరో ప్లాన్ వేసింది భార్య శశి. అయితే ఈసారి విషయాన్ని కిచిడిలో కలిపి పెట్టింది. తనే దగ్గరుండి ప్రేమగా తినిపించిందంట. అయితే ఈసారి మాత్రం భార్య కుట్ర నుంచి సునీల్ తప్పించుకోలేకపోయాడు. కిచిడి అన్నం తిన్న సునీల్ ప్రాణాలు విడిచాడు. అయితే ఈ ఘటనను సాధారణ మరణంగా క్రియేట్ చేసి అంత్యక్రియలు జరిపించింది. ఇకపోతే కొడుకు చనిపోయిన తర్వాత సునీల్ తల్లిదండ్రులకు కోడలి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వెంటనే ముమ్మరం చేశారు. ఇంట్లో విషం ప్యాకెట్ కనిపించడంతో శశిని పోలీసులు విచారించారు. శశి యాదవేంద్రతో చేసిన వాట్సాప్ చాట్ ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మ, మహిళలు తల్లులు ఏమైతుంది మీకు? అసలు ఏం చేస్తున్నారో కొద్దిగానే అర్థమవుతుందా మీకు? ఎటుపోతుంది ఈ సమాజం? ఏం చేస్తున్నారు అసలు? ఈ మధ్యకాలంలో నేను ఫస్ట్లో చెప్పినట్టు అసలు భర్తని చంపిన భార్య అనే హెడ్డింగ్ లేదే న్యూస్ పేపర్లు ఉండట్లేదు, వార్తలు ఉండడం లేదు. ఒక మహిళగా నాకే సిగ్గు అనిపిస్తుంది ఈ వార్తలు చెప్పాలి అంటే. రోజు ఎట్లా చెప్తారు ఈ వార్తలు? అసలు ఏం చేస్తున్నారో కూడా ఈరోజు మహిళలు అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నారు. అసలు పురుషులు భయపడే పరిస్థితికి వచ్చారు మహిళలు అంటే. రోజుకొక భర్తను చంపేయడం, ఒక డ్రమ్ములో పెట్టేయడం, లేకపోతే గొడ్డలతో నరికేయడం. ఏంటమ్మా ఈ న్యూస్లు ఏంటి? అసలు మీరు ఏం చేస్తున్నారు? క్షణిక సుఖాల కోసం భర్తలను చంపేయడం, 7 అడుగులేసి వాళ్ళతో కలికాలం ఎల్లకాలం కూడా కలిసి ఉంటామని చెప్పి 7 అడుగులు వేసి వాళ్ళని చంపేస్తున్నారు. మీరు పోతే పొండి, కానీ భర్తలను చంపేయడం ఎందుకు? ఈరోజు భయపడిపోయిన పరిస్థితులకు వస్తున్నారు కదా మగవాళ్ళందరూ కూడా. పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మీరు 1 నెల 2 నెలలో 1 సంవత్సరమో జైల్లో ఉండి మళ్ళీ బయటకు వస్తారు. మరి పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు? నిన్న మహాతల్లి నల్గొండలో కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. బిడ్డను వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోయినామే. ఎందుకు ఇవన్నీ? క్షణిక సుఖాల కోసం మనం ఏం చేస్తున్నాం? అసలు ఎటుపోతుంది ఈ సమాజం? ఒకసారి ఆలోచించండి, మనం ఏం చేస్తున్నామా అనేది కొంచెం బ్రెయిన్లో పెట్టుకొని ఆలోచించండి. సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగిన తర్వాత ఈ దరిద్రాలు మరింత పెరిగిపోయాయని ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. కానీ సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నవి ఒక మంచి వార్తల్ని చేరవేసుకోవడానికి ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవడానికి కాదు కదా. ఏం చేస్తున్నారు అసలు? మీకు వెళ్ళిపోవాలి అని ఉందనుకోండి, క్షణిక సుఖాల కోసం వెళ్ళిపోండి, కానీ చంపేయకండి. ఎందుకంటే భర్తలే ఈరోజు అడుక్కునే పరిస్థితికి వచ్చారు. మాకు ప్రాణభిక్ష పెట్టండమ్మా అని అడుక్కునే పరిస్థితికి వచ్చారు ఈరోజు. ఏం చేస్తున్నారు ఒకసారి మీరే ఆలోచించండి. పిల్లలు అనాథలైపోతున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతున్నాయో చూడండి. ఒక మహిళగా చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంది ఈ వార్తలు రోజు చెప్పడం. అసలు ఎంత దరిద్రమైన వార్తలు వస్తున్నాయంటే అంత దరిద్రమైన వార్తలు వస్తున్నాయి. కొంచెం ఆలోచించి చేయండి ఏమన్నా పనులు చేస్తే. వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేయకండి. ఆ తల్లులకి కొడుకులు లేని బాధని కొంచెం తీయండి. చెప్పడానికి నాకే మాటలు రావట్లేదు, చాలా దరిద్రంగా ఉంది.
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య అనే న్యూస్ ఈ మధ్య కాలంలో మనం చాలానే వింటున్నాం, చూస్తున్నాం. రోజు ఇదే పని, ఎక్కడ చూసినా 10లో 9 ఇలాంటి కేసులే ఉంటున్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఇలాంటి ఘటనే మరొక చోటు చేసుకుంది. భర్తకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించిన ఆ భార్య అయినా చావకపోవడంతో రెండోసారి మళ్లీ పెట్టడంతో విజయవంతమైంది. మొన్నటికి మొన్న మనం చూసాం హిమాచల్ ప్రదేశ్ హనీమూన్ కేసు ఏమైందో మనకు తెలుసు. అలాగే గద్వాల్లో తహసీల్దార్ తేజేశ్వర్ ఇష్యూ ఏమైందో మనకు తెలుసు. ఈ రోజు ఉత్తరప్రదేశ్లో రోజుకొక ఇన్సిడెంట్. ఎందుకు ఇట్లా చంపేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అదే విధంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ తుండ్లాలోని సునీల్ శశి దంపతులు కూడా నివాసం ఉంటున్నారు. అయితే సునీల్ భార్య శశికి గత కొంతకాలంగా యాదవేంద్రతో పరిచయం ఏర్పడిందట. దీంతో వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. దీంతో ఒకరికొకరు దూరంగా ఉండలేనంతగా పరిచయం బలపడిపోయింది. దీంతో వాళ్ళ ప్రేమకు భర్త అడ్డొస్తున్నాడని భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు యాదవేంద్రతో కలిసి ప్లాన్ వేసింది భార్య. ప్లాన్ లో భాగంగా ఆన్లైన్లో ప్రియుడు యాదవేంద్ర పాయిజన్ ఆర్డర్ పెట్టాడు. అయితే ఆ విషయాన్ని ఇంటికి తీసుకొచ్చిన శశి పెరుగన్నంలో పెట్టి భర్తకు పెట్టింది. దీంతో తీవ్ర అస్వస్థకు గురైన సునీల్ను ఏం తెలియనట్లు ఆసుపత్రికి తీసుకెళ్లింది. దాని తర్వాత సునీల్ అనారోగ్యం కాస్త క్షీణించిన తర్వాత గత కొంతకాలం తర్వాత బతికి బట్టగట్టాడు. తర్వాత మరో పక్క కొడుకు ఆరోగ్యంగా రావడంతో ఆ తల్లి కూడా అమ్మయ్య అనుకుంటూ కొంచెం ఆ పేరెంట్స్ అందరూ కూడా సంబరపడ్డారు. మళ్ళీ ఈ లోపలే ఇంకో ప్లాన్ వేసింది మహాతల్లి. అయితే ఈసారి విషాన్ని కిచిడిలో కలిపెట్టింది తెలివిగా. తనే దగ్గరుండి ప్రేమగా తినిపించిందంట. అయితే ఈసారి మాత్రం భార్య కుట్ర నుంచి సునీల్ అసలు తప్పించుకోలేకపోయాడు. పాపం కిచిడి అన్నం తిన్న సునీల్ ప్రాణాలు విడిచాడు. అయితే ఈ ఘటనను సాధారణ మరణంగా క్రియేట్ చేసేందుకు కూడా ఆమె అంత్యక్రియలు జరిపించింది. ఇకపోతే కొడుకు చనిపోయిన తర్వాత సునీల్ తల్లిదండ్రులకు కోడలి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఇక్కడ పోలీసులకి ఫిర్యాదు చేశారు. వాళ్ళు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వెంటనే ముమ్మరం చేయడం జరిగింది. ఇంట్లో విషం ప్యాకెట్ కనిపించడంతో ఆ మహాతల్లిని, ఆ శశిని పోలీసులు విచారించారు. శశి యాదవేంద్రతో చేసిన వాట్సాప్ చాట్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు.